ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు కూడా శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం విజయవాడ మెట్రోలకు పచ్చజెండా ఊపింది. అది డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఎలా పనులు జరుగుతాయో తెలిపే వార్త. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఢిల్లీ చుట్టూ తిరుగుతానన్నాడు, కాకపోతే ఒక పని సాధించలేకపోయాడు. నేడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సాధించుకొస్తున్నారో, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అది పనివాడికి పనికి మాలిన వాడికి ఉన్న తేడా. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు సీఎంపీ కోసం నిధులు మంజూరు చేసింది కేంద్రం. 2 మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు 5 ఏళ్లు దాటిపోవడంతో తిరిగి మరోసారి ప్లాన్ రూపొందించాలని కోరింది సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం. అయితే కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. 2 నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం ఎంవీఏ సంస్థ ఎంపిక చేశారు. విశాఖలో 84.47 లక్షలు, విజయవాడలో 81.68 లక్షలతో ప్లాన్ రూపొందించనుంది సంస్థ. ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేసింది సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం. కాగా విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. విశాఖలో మొత్తంగా 3 కారిడార్లలో ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కు 5.8 కిలోమీటర్లు, తాడి చెట్లపాలెం నుంచి చినవాల్తేరు 6.75 కిలోమీటర్లు. ఈ 3 లైన్లు ఫేజ్ 1 గాను, కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లు రెండవ ఫేజ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 76.9 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక విజయవాడలో 66.15 కిలోమీటర్ల నిడివితో మెట్రో రైలు ప్రాజెక్టు రాబోతోంది. మొదటి ఫేజ్లో 38.4 కిలోమీటర్లు, రెండవ ఫేజ్లో 27.75 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. ఇక మొదటి ఫేజ్లో 1152 కోట్ల రూపాయలతో భూసేకరణ చేయనుండగా 11,009 కోట్లతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి, ఇలా 3 కారిడార్లలో విజయవాడ మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. మెట్రో రైలు కూడా సాధించుకొచ్చారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి పక్కన పడేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ 2 కూడా సాధించారు.